తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగరండి. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో కల్వరి వర్షిప్ టెంపుల్ పక్షముగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు బైబిల్ గ్రంథ వివరణ అవగాహన కార్యక్రమమునకు స్వాగతిస్తున్నాము. మరి ఈ బైబిల్ గ్రంథ వివరణ అవగాహన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మన ప్రపంచంలో, భారతదేశంలో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులపై పరిశుద్ధ గ్రంథంపై జరుగుతున్నటువంటి హింస అణచివేతల దృష్ట్యా ఈ కార్యక్రమము కొనసాగించుటకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. అంతేకాకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి అవగాహన కొరకు తనకు మహిమకరంగా ఈ యొక్క బైబిల్ వివరణ అవగాహన కార్యక్రమం ప్రారంభించుటకు దేవుడు కృప చూపించాడు. ఈ సమయంలో మన మధ్యకు కల్వరి వర్షిప్ టెంపుల్ వ్యవస్థాపకులు పాస్టర్ సురేష్ గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ఈ బైబిల్ వివరణ అవగాహన గురించి చర్చించుకుందాము. మొదటిగా నా ప్రశ్న, యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా? ఈ విషయంపై మీరు వివరణ ఇచ్చి అవగాహన కల్పించాల్సిందిగా మనం. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా మంచి ప్రశ్న. లోకంలో అందరు కూడాను ఈ ప్రశ్న కలిగి ఉన్నారు. యేసు ప్రభువారు దేవుడా, దేవుని కుమారుడా? ఈ ప్రశ్నకు బైబిల్ గ్రంథం చాలా చక్కగా వివరణ ఇస్తా ఉంది. అయితే ఈ సమయంలో మనము ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చరిత్ర ప్రకారంగా కూడాను, భౌతికమైన చరిత్ర, ఇటు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథ చరిత్ర కూడాను క్లుప్తంగా మనము వివరణ చేసుకోవడానికి ప్లాన్ చేద్దాం, ఆలోచన చేద్దాం. ఈ సమయంలో యేసు ప్రభువారు చరిత్ర పురుషుడు. చరిత్రలో యేసు ప్రభువారు శకపురుషుడుగా ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద జన్మించిన తర్వాతనే క్రీస్తు శకం, అంతకు ముందు క్రీస్తు పూర్వము అన్నటువంటి సత్యము మనకు ఏర్పాటు అయింది. ఇందులో ప్రాథమికంగా మనము ఆలోచన చేయటానికి బైబిల్ గ్రంథం ఎలా యేసు ప్రభువారి గురించి సత్యాసత్యాలు తెలియచేస్తుంది అన్నటువంటి విషయాలు గనుక మనము వివరణ తెలుసుకోవాలన్నట్లయితే, బైబిల్ గ్రంథం ప్రాథమికంగా క్రొత్త నిబంధన, పాత నిబంధన యొక్క 2 గ్రంథాల యొక్క సంకలనం. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 2 కూడా కలిపి 66 పుస్తకాలు అవుతుంది. ఈ 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ దేవుడు 40 మంది ప్రవక్తల ద్వారా వ్రాయించాడు. 2 పేతురు 1వ అధ్యాయము 20-21 వచనంలో ఈ బైబిల్ గ్రంథం అంతా కూడాను పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ ద్వారా వ్రాయబడింది అని చాలా క్లియర్ గా వ్రాయబడింది. 2 పేతురు 1వ అధ్యాయము 20-21 వచనంలో ఈ మాటలు స్పష్టంగా వ్రాయబడింది. ఇది చాలా క్లుప్తమైనటువంటి వివరణ బైబిల్ గ్రంథం పరంగా. అంటే బైబిల్ గ్రంథము దేవుని నుండి మాత్రమే ఇది నిర్మించబడింది, మానవ జాతికి ఇవ్వబడింది అన్నటువంటి సత్యము ఈ లేఖనాలు చాలా క్లియర్ గా మనకు స్పష్టం చేస్తాం. యేసు ప్రభువారు ఈ భూమి మీద దేవుడుగా ఉన్నటువంటి చరిత్ర ఆధారాలు కూడాను కొన్నింటిని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. యేసు ప్రభువారు నిజముగా ఈ భూమి మీద ఉన్నాడు అని ఫ్లేవియస్ జోసెఫస్ అన్నటువంటి యూదా మత చరిత్రకారుడు, ఈయన క్రీస్తు శకము 37 నుంచి 100 సంవత్సరాల కాలంలో ఈయన జీవించాడు. తర్వాత ఈయన రచనల్లో యేసు ప్రభువారు మహాజ్ఞాని, ఆయన గొప్పవాడు, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు అని తన గ్రంథంలో ఆయన రాసి ప్రస్తావించాడు. తర్వాత తాసిటస్ అన్నటువంటి వ్యక్తి, ఈయన క్రీస్తు శకము 56-120 మధ్య కాలంలో, ఈయన రోమన్ చక్రవర్తి కాలంలో చరిత్రకారుడుగా ఈయన ఉన్నాడు. తన యొక్క గ్రంథంలో కూడాను ఆయన యేసు ప్రభువారు ప్రస్తావన గురించి ఆయన రాసి ఉంచాడు. ఆయన తర్వాత 3వ వ్యక్తి సుయోటోనియస్ అన్నటువంటి ఈ వ్యక్తి క్రీస్తు శకము 69 నుండి 122 సంవత్సరాల మధ్య కాలంలో, ఈయన రోమ్ చక్రవర్తి పరిపాలన కాలంలో యేసు ప్రభువారి యొక్క ప్రభావితమైనటువంటి ప్రసంగాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన యొక్క చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి ప్రస్తావించాడు తన గ్రంథంలో. ఇవన్నీ కూడాను చరిత్ర ఆధారాలు. 1వ శతాబ్దపు చరిత్రకారులు వీరంతా కూడా. ప్లినీ ది యంగర్ అన్నటువంటి ఈ వ్యక్తి కూడాను క్రీస్తు శకము 61 నుంచి 113 సంవత్సరాల మధ్య కాలంలో ఈయన తన గ్రంథంలో, తన రచనల్లో ఏం రాశాడంటే, యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన దేవుడు, తర్వాత మరి యూదులు, క్రైస్తవులు ఇతనికి దేవుడుగా ఆరాధన చేస్తూ ఉండేవారు అన్నటువంటి సత్యాలను ఈయన తన గ్రంథంలో రాసి ఉంచాడు. ఇకపోతే భౌగోళికమైనటువంటి పరిస్థితుల రీత్యా మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువారి భూమి మీద పుట్టాడు.
ఆయన ఈ భూమి మీద సంచారం చేశాడు. తన పరలోక రాజ్యం యొక్క సువార్తను ఆయన ప్రకటించాడు. ఓకే. నశించినటువంటి అనేక మంది మరి తప్పుద్రోవలో ఉన్నటువంటి వారందరికీ కూడాను సన్మార్గంలోకి, దైవిక మార్గంలోకి, నిత్య జీవ మార్గంలోకి నడిపించాడు అన్న సత్యాలు ఆనాటి యొక్క మనం చెప్పుకున్నటువంటి చరిత్రకారులు, వారు యేసు ప్రభువును నమ్మినటువంటి వాళ్ళు కారు సుమా, బయట వాళ్ళు చరిత్రకారులు, వాళ్ళు రచనాకారులు, రచయితలు, వాళ్ళు వారి యొక్క రచనల్లో, వారి యొక్క గ్రంథాల్లో వారు రాసి పెట్టుకున్నారు. అయితే ప్రాథమికంగా మనం ఇంకా ఆలోచన చేయడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీద పుట్టి సంచారం చేసి ఈ యొక్క తన యొక్క రాజ్య సువార్తను గురించి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో అప్పటి యొక్క రోమా రాజ్యపు పరిపాలకులు, అధికారులు, నాయకులు, పాలకులు వారందరూ కూడాను ఉన్నట్లుగా చరిత్ర మనకు వివరిస్తా ఉంది. యేసు ప్రభువారి భూమి మీద క్రీస్తు పూర్వం 4 నుండి క్రీస్తు శకము 30 వరకు ఆయన జీవించాడు. అది రోమా సామ్రాజ్యం యొక్క సమయం. అది ఆ సమయంలో ఉన్నటువంటి వారందరి గురించి మనము ప్రస్తావన చేయడానికి మనకు సరిపోదు, కానీ నేను టూకీగా కొంతమంది పేర్లు చెప్తాను. నేను ఆ సందర్భంలో హేరోదు మహారాజు ఉన్నాడు, రోమా రాజ్యానికి రాజుగా. తర్వాత కైసరు ఐగుస్తు ఉన్నాడు, సీజర్ అగస్త్. తర్వాత ఆనాటి రోమ గవర్నర్ అయినటువంటి పొంతి పిలాత్ గారు ఉన్నారు. పొంతి పిలాత్ గారే యేసు ప్రభు వారిని ఆయన తీర్పరిగా ఉన్నాడు. ఆయన యేసు ప్రభు వారు తన ముందే మరి ఈయన నిలవబడడం జరిగింది. ఆనాటి రోమా సామ్రాజ్యానికి ఆయన గవర్నర్ గా పనిచేశారు ఆయన. మరి వీళ్ళందరూ కూడాను చరిత్రకారులు, చరిత్రలో వాళ్ళందరూ కూడాను ఉన్నారు. మొదటి శతాబ్దంలో వీరందరూ కూడాను ఉన్నారు. కనుక ఆనాడు యేసు ప్రభు వారు పిలాతు గారు ముందు, గవర్నర్ ముందు నిలిచి ఏమని చెప్పాడంటే, నా రాజ్యము ఇది కాదు, నా రాజ్యము పరలోక రాజ్యము, కనుక ఆ రాజ్యం గురించి నేను ప్రకటించడానికి, ఆ రాజ్యంలోకి మీ అందరికి నడిపించడానికి నేను వచ్చున్నాను సుమా అన్నటువంటి ప్రస్తావన యేసు ప్రభు వారు చెప్పారు. గవర్నర్ అయినటువంటి పిలాతు గారి ముందు ఈ మాట స్వయంగా యేసు ప్రభు వారు ఉత్తరం ఇచ్చారు. ఈ సమయంలో పిలాతు గారు ఉన్నారు, హేరోదు రాజు గారు ఉన్నారు, కైసరు అగస్తు గారు ఉన్నారు. ఆనాటి వారు రాజరిక పరిపాలన సమయంలో కొన్ని నాణేలు వాళ్ళు ముద్రించారు. సాధారణంగా జ్ఞాపకం చేసుకోవటానికి కైసరు అగస్తు కాలంలో జరిగినటువంటి ఒక వృత్తాంతం, ఒక సంగతి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాయబడింది. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ప్రభువు దగ్గరికి వచ్చి ఏమని అడుగుతారంటే, ప్రభువా, ఇదిగో వాళ్ళు మనకు పన్ను అడుగుతున్నారు, మరి పన్ను మనం ఏం చేద్దాము అని అడగ్గా యేసు ప్రభువారు, ఏది ఆ నాణ్యం తీసుకురా అని ప్రభువారు క్వశ్చన్ చేస్తారు. ఆ శిష్యుడు ప్రభువారి దగ్గరికి ఆ నాణ్యం తీసుకొచ్చినప్పుడు ఈ పై వ్రాత ఎవరిది అని అడుగుతాడు ప్రభువారు. సీజర్ అగస్తిస్ గారిది అని ఆయన చెప్పడం జరుగుద్ది. కనుక అప్పుడు అయితే ఆయనది ఆయనకి ఇవ్వాలి, ప్రభువుది ప్రభువుకి ఇవ్వాలి అని సమాధానం చెప్తారు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, కైసరు అగస్తు ఉన్నప్పుడు తన రాజరిక పరిపాలన కాలంలో యేసు ప్రభువారు భూమి మీద సంచారం చేస్తూ ఉండే అన్నటువంటి సత్యము ఇది రూఢి అవుతుంది కదా. అది మత్తయి సువార్త 22వ అధ్యాయం 19 నుంచి 21వ వచనం వరకు ఈ యొక్క సంఘటన గురించి వ్రాయబడింది. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారి భూమి మీద సంచారం చేశారు. యేసు ప్రభువారు దేవుడుగా భూమి మీదకి వచ్చారు. మానవ జాతికి ఉద్ధరించడానికి తాను మరి తన యొక్క నిత్య రాజ్య సువార్తను ప్రకటించారు అన్నటువంటి సత్యాలు మనకు రూఢి అవుతుంది. తర్వాత ఆయన మానవ జాతి కొరకు ఈ సువార్త మనం ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలో అతనికి యూదా మత ప్రవిష్టులందరూ కూడాను ఏం చేశారని అంటే, వాళ్ళ యొక్క రాజ్యానికి గండి పడుతుంది అని అతనికి హతమార్చారు. యేసు ప్రభువును శిలువ వేసి చంపేశారు. ఆ తదనంతర కాలంలో మనం అప్పట్లో ఉన్నటువంటి ఆ యొక్క వృత్తాంతం అంతా ఇప్పట్లో మనం తెలుసుకోవటానికి పురావస్తు తవ్వకాల ద్వారా ఈ నాణేలు బయలుపడ్డాయి. సో ఆ బయలుపడినటువంటి నాణేల పైన మరి ఆనాటి రాజుల యొక్క చరిత్ర లిఖించబడింది. ప్రభువే చెప్పారు, ఇది నా రాజ్యం కాదు, నాది పరలోక రాజ్యం అని. కనుక పరలోక రాజ్యం గురించి ఆ యొక్క నాణేల పైన రాయబడి లేదు, కానీ ఆ రాజుల యొక్క కాలం యొక్క ఆ హిస్టరీ అంతా కూడాను వాళ్ళ ఫోటోలతో పాటు వాళ్ళ యొక్క పరిపాలన కాలంతో పాటు కొన్ని సత్యాలు ఆ నాణేలపై, తర్వాత యేసు ప్రభువారి భూమి మీద ఉండేటప్పుడు మరి యెరూషలేము చుట్టూ చాలా ప్రాంతాలకి యేసు ప్రభువారు సంచారం చేసినటువంటి ఆ పరిస్థితులన్నీ కూడాను తవ్వకాల ద్వారా నివాసించినటువంటి, తర్వాత వారు మాట్లాడుకున్నటువంటి, ప్రయాణం చేసినటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడాను చాలా క్లియర్గా తవ్వకాల్లో బయలుపడినటువంటి సత్యాలు మనం తెలుసుకోవచ్చు. ఈనాటికి కూడా అవి ఉన్నాయి, బాహ్య ప్రపంచానికి అవి చాలా మరి కనిపిస్తూ ఉంది. కనుక ఆ విధంగా ప్రభువును వ్యతిరేకిస్తూ ఆనాటి యూదా మత ప్రవిష్టులందరూ కూడాను సిలువ వేసినప్పుడు యేసు ప్రభు వారికి గొల్గోతా ఆ కొండలో సిలువ వేస్తారు. తర్వాత అతనికి తీసుకెళ్లి యెరూషలేములో ఒక చోట సమాధి చేస్తారు. ఆ సమాధి యేసు ప్రభు వారి యొక్క సమాధి గొల్గోతా కొండ నేటికి చరిత్రలో మనకు దర్శనమిస్తుంది. యేసు ప్రభుల వారు
ఈ భూమి మీద సంచరించినట్లుగా, ఆయన రాజ్య సువార్త ప్రకటించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడాను చాలా సాక్ష్యాధారాలు. యేసు ప్రభువారు దేవుడుగా ఈ భూమి మీద మానవ జాతి, నశించినటువంటి మానవ జాతిని రక్షించటం కొరకు వచ్చారు అన్నటువంటి సత్యాన్ని ఇవన్నీ కూడాను మనకు తెలియజేస్తా ఉంది. ఇది చరిత్ర ఆధారాలు. యేసు ప్రభువారు ఈ భూమి మీద సంచారం చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బైబిల్ పరంగా మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసు ప్రభువారు దేవుడా, దేవుని కుమారుడా అని మీరు అడిగారు కదా. ఒక లేఖన వచనం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభుల వారు ఈ భూమి మీదికి ఒక కుమారుడుగా, ఒక దేవుడుగా, ఒక సమాధాన అధిపతిగా, ఒక రక్షకుడుగా, శాంతిని ప్రసాదించే దేవుడుగా, ఒక రాజ్యాన్ని నిర్మాణం చేయటానికి, అంతము లేని ఆ రాజ్యాన్ని పాలించడానికి వస్తాడని అక్కడ రాయబడి. బైబిల్ గ్రంథం అంతటిలో కూడాను పెద్ద ప్రవక్త యెషయా గారు. సో ఆ యెషయా ప్రవక్త గారు యేసు ప్రభువారి యొక్క రాక కొరకు ఈ భూమి మీద జన్మించుట కొరకు ఆయన మరి ప్రవచించారు. దేవుడే ఈ మాటలు తన ద్వారా ప్రవచింపజేశాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కమారు మనం చదువుదాం. చదువుతారా మరి? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రైజ్ గాడ్. ప్రభువునందు ప్రియమైనటువంటి లోకమా, మనకు ఒక శిశువు అనుగ్రహించబడ్డాడు, ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని వ్రాయబడింది. క్వశ్చన్ ఏంటంటే యేసు ప్రభువారు దేవుడా, దేవుని కుమారుడా అన్నటువంటిది కదా. కనుక ఇక్కడ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు, శిశువు మనకు అనుగ్రహించబడ్డాడు అన్నటువంటి సత్యం అక్కడ వ్రాయబడింది. యేసు ప్రభువారు కుమారుడైనటువంటి దేవుడుగా ఈ భూమి మీదికి అవతరించడానికి వచ్చాడని దాని భావన. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుదాం ఒక్కసారి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కనుక అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎస్ ఆమెన్. ఇక్కడ శాస్త్రులారా, పరిసయ్యులారా, పెద్దలారా, న్యాయమూర్తులారా, అధిపతులారా, పాలకులారా, మీరందరూ కూడా నీ మాట శ్రద్ధగా వినాలి. మీ అందరి యొక్క రక్షణార్థము ఇదిగో కుమారుడైనటువంటి యేసయ్య ఈ భూమి మీద కన్యక గర్భమందు పుట్టడానికి వచ్చాడు సుమా అని ప్రస్తావన ఉంది. కనుక ఆ కుమారుడైనటువంటి యేసయ్యను, యేసుక్రీస్తును, యేసు ప్రభువును, దేవుడైనటువంటి యేసు ప్రభువును మనమందరం కూడాను ఆరాధించాలి అని దావీదు కీర్తనకారుడు రాయించి ఉంచాడు. కనుక ఇప్పుడు యథావిధిగా మనం మరలా యెషయా గ్రంథంలోకి వచ్చినట్లయితే కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు, శిశువు మనకు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. అది ఏ రాజ్యభారం? నేను మీకు ఇంట్రడక్షన్లో చెప్తూ పిలాతు గారి ముందు నిల్చొని యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, ఇది నా రాజ్యం కాదు అని చెప్పారు. నా రాజ్యము వేరు అని యేసు ప్రభుల వారు గవర్నర్ పిలాతు గారికి ఆన్సర్ ఇచ్చారు. కనుక మరి ఆ రాజ్యం అది ఏ రాజ్యం అంటే ఈ భూ సంబంధమైనటువంటి రాజ్యం కాదు సుమా, అది పరలోక రాజ్యం. నిరంతరము ఈ మానవ జాతి అంద ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడాను ఈ తదుపరి జీవిత కాలంలో వసించడానికి అది పరలోక రాజ్యం. ఆ రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపన చేయడానికి యేసు ప్రభుల వారు మరి భూమి మీదకి వచ్చారని అది మనకు ఆ రెఫరెన్స్ మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ వచ్చినటువంటి ఆ దేవుడు ఆయన కుమారుడై ఉన్నాడు, అదే సమయంలో ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధాన అధిపతి అని రాసి ఉంది. అవునా? కనుక ఈ రెఫరెన్స్, ఈ ఒక్క రెఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క రెఫరెన్స్ ఏమని చెప్తుంది అంటే యేసు ప్రభువారు కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చారు, ఆ కుమారుడు అయినటువంటి అతను దేవుడు అని సెలవిస్తుంది వాక్యం. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే శాంతి స్థాపన చేయటానికి వచ్చినటువంటి, పాపాలన్నీ శాంతింప చేయటానికి వచ్చినటువంటి దేవుడు అని ప్రస్తావన అది మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈయన కుమారుడైనటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన తండ్రి దేవుడు కుమారుని యొక్క రూపంలో ఈ భూమి మీదకి వచ్చినట్లుగా ఈ లేఖన వచనం యొక్క ఆంతర్యం మనకు తెలియజేస్తాం. దాని నెరవేర్పు మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు,
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎస్, ఇక్కడ అర్థమవటానికి అర్థం చేసుకోవాలి మనము. ఆయన దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎస్, ఈ మాటలు మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఏం ప్రవచించాడని అంటే, కన్యక గర్భమందు ఒక కుమారుడు పుడతాడు, ఒక శిశువు లోకానికి అనుగ్రహించబడతాడు, ఆయన్ని కలిగినటువంటి వారికి నిత్య జీవం ప్రాప్తమవుతుంది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. అది ఏ రాజ్యభారం? పరలోక రాజ్యభారం. పరలోక రాజ్యభారం ఆయన మీద భుజస్కంధాలపైన ఉంది. తర్వాత ఆయనే నిత్యుడగు తండ్రి, ఆయనే సమాధాన అధిపతి, సమాధానానికి కర్త అని వ్రాయబడింది. అంటే కుమారుడైనటువంటి యేసు ప్రభువే తండ్రి దేవుడు అని ఇక్కడ స్పష్టమవుతుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడే తండ్రి అయిన దేవుడు అని కూడాను ప్రస్తావన మనకు తెలుస్తూ ఉంది యెషయా గ్రంథం యొక్క ఆధారంగా. కనుక మనం అర్థం చేసుకోవాలి, వారు ఒకరే. యేసు ప్రభువారు దేవుడా, దేవుని కుమారుడా అని అంటే యేసు ప్రభువారు దేవుడే. యథా పిత తదా సుత అన్నటువంటి ఒక నానుడి ఉంది. కనుక మరి తండ్రి ఎలా ఉంటే కుమారుడు కూడాను అలాగే అచ్చం ఉంటాడు. తండ్రికి ఎలాంటి ఆధిపత్యాలు ఉన్నాయో కుమారునికి కూడాను అలాంటి గొప్ప ఆధిపత్యాలు ఉంటాయి అన్న సత్యాన్ని ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కనుక అనాది కాలంలో మరి ప్రవచనాల ద్వారా ప్రభు మరి భూమి మీదకి రావటానికి ప్రవచించబడ్డాడు. ఆ ప్రకారంగా ఆయన కుమారుడుగా భూమి మీద పుట్టడానికి వచ్చాడు. ఆయన అవతరించడానికి, పుట్టడం కంటే అవతరించడానికి వచ్చాడు అని మనం చెప్పుకోవటము ఎంతైనా విశిష్టమైనటువంటి సంగతి. యేసు ప్రభువారు కుమారుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు, తండ్రి దేవుడుగా కూడా ఉన్నాడు. కనుక యేసు ప్రభువు దేవుడు, ఆయన కుమారుడు అయినట్టు దేవుడుగా. ఆ విధంగా మనం విశ్వాసాన్ని ముందుకు కొనసాగించాలి. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సమయమందు చక్కగా యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా అన్న విషయంలో మరి చక్కగా వివరిస్తూ అవగాహన కల్పించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం పాస్టర్ గారు. మరి ఒక అంశంతో మేము ముందుకు వచ్చేంత వరకు దేవుని యొక్క కృప మనందరికీ మెండుగా ఉండునుగాక. దైవాశీస్సులు. థ్యాంక్ యూ. సంతోషించండి